Hello, I am Dr. Sandeep Naini, Senior Consultant Neurologist from Apollo Hospitals, Jubilee Hills, Hyderabad. ఇవాళ మనం స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ గురించి మాట్లాడదాం. 29th అక్టోబర్ మనం వరల్డ్ స్ట్రోక్ డే కింద రికగ్నైజ్ చేస్తాము. అసలు స్ట్రోక్ అంటే ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్ అనేది రెండు రకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది. ఒకటి మెదడులో రక్తం క్లాట్ అవ్వడం వల్ల, బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల, రెండోది రక్తస్రావం జరగడం వల్ల, బ్లీడింగ్ అవ్వడం వల్ల. సో బ్లీడింగ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ అండ్ క్లాటింగ్ టైప్ ఆఫ్ స్ట్రోక్, రెండు రకాల స్ట్రోక్స్ ఉంటాయి. సో స్ట్రోక్ అనేది అసలు ఎందుకు వస్తుంది? సో స్ట్రోక్ అనేది జనరల్గా ఏజ్ పైబడిన వాళ్ళకి, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల, ఈ కన్జంప్షన్ వల్ల వస్తూ ఉంటుంది, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వస్తూ ఉంటుంది, అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తూ ఉంటుంది. సో ఈ రకమైన కారణాల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది. సాధారణంగా బ్రెయిన్ స్ట్రోక్ అనేది డిసీజ్ ఆఫ్ ఎల్డర్లీ, అంటే 60 ఏళ్ల వయసు దాటిన వాళ్ళకి వస్తూ ఉంటుంది. బట్ కామన్గా ఇన్ రీసెంట్ టైమ్స్ ఇవి మనం యంగ్ పీపుల్లో కూడా చూస్తున్నాము. చిన్న వయసులోనే 30s, 40s, ఈవెన్ బిలో 30 కూడా కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎఫెక్ట్ అవ్వడం, పారాలిసిస్ లాంటి లక్షణాలు వచ్చి వాళ్ళ కెరీర్ ఎఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాము. బట్ వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్? ఇంత చిన్న వయసులో స్ట్రోక్ ఎందుకు వస్తుంది అంటే, బికాజ్ ఆఫ్ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, మన రొటీన్ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం, డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం, కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకటే ఏరియాలో కూర్చుని కంప్యూటర్ ముందు కూర్చుని డెస్క్ దగ్గర కూర్చుని చేసే వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల, డైట్ కూడా ఫాస్ట్ ఫుడ్, లైక్ డైట్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్, హెల్దీ కాంపోనెంట్స్ లేకపోవడం వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఎప్పుడూ ఒకటే ప్లేస్లో ఉండడం, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, అండ్ డ్యూ టు స్మోకింగ్ ఆల్కహాల్, వీటన్నిటి రీజన్స్ వల్ల మనకి ఈ మధ్యకాలంలో ఈవెన్ యంగ్ ఏజ్లో బ్రెయిన్ స్ట్రోక్ అనేది రావడం కామన్గా చూస్తున్నాం. స్ట్రోక్ అనేది అసలు వస్తే స్ట్రోక్ వచ్చినట్టు ఎలా 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 గుర్తించగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రోక్కి ట్రీట్మెంట్ అనేది ఇమ్మీడియట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక గోల్డెన్ పీరియడ్ అని ఉంటుంది. ఎవరికన్నా స్ట్రోక్ లక్షణాలు వచ్చినప్పుడు 4.5 గంటల లోపలే మనం దానికి ఇంపార్టెంట్ ట్రీట్మెంట్, దానికి అత్యవసర ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది మనం 4.5 గంటల లోపలే ఇవ్వగలుగుతాం. సో ఎవరికన్నా స్ట్రోక్ వచ్చింది అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, వాళ్ళు రికగ్నైజ్ చేయడం అనేది ఈ విషయంలో చాలా ఇంపార్టెంట్ మనకి. సో స్ట్రోక్ లక్షణాలు మనకి కామన్గా అందరికీ అర్థమయ్యేలా చేయడానికి బీ ఫాస్ట్ అని ఒక కామన్ టర్మ్ ద్వారా అందరికీ అర్థమయ్యేటట్టు చేయడానికి వీలు ఉంటుంది. ఫాస్ట్ అంటే ఎఫ్ ఫర్ ఫేస్, అంటే ముఖం పక్కకు వెళ్ళడం, లేకపోతే ఆర్మ్ అంటే చేయి కానీ కాలు కానీ సడన్గా కదపలేకపోవడం, లేకపోతే పైకి లేపలేకపోవడం జరిగినప్పుడు, లేకపోతే ఎస్ ఫర్ స్పీచ్ అంటే మాట మారినట్టు రావడం, నత్తిగా రావడం, లేకపోతే మాట సడన్గా ఆగిపోవడం. ఈ 3 జరిగినప్పుడు టీ ఫర్ టైం అంటే మనం టైం వేస్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా ఈ లక్షణాలు ఎవరికైనా సడన్గా వస్తే, అంటే మాట మారిపోవడం, మూతి పక్కకు వెళ్ళడం, చేయి కాలు వీక్ అవ్వడం, ఈ లక్షణాలు ఎవరికైనా వస్తే మనం కొంతసేపట్లో మంచిగా అయిపోతుందిలే అని వెయిట్ చేయకుండా, రేపు మార్నింగ్ వెళ్దాంలే అని వెయిట్ చేయకుండా, ఇమ్మీడియట్గా వితిన్ మినిట్స్ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ అలాంటి సందర్భాల్లోనే మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలుంటుంది. సో బ్రెయిన్ స్ట్రోక్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? సో బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్ అనేది చాలా అర్జెంటుగా చేయాల్సిన ట్రీట్మెంట్. సో ఎవరికైనా స్ట్రోక్ లక్షణాలు ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్ అండ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ వీళ్ళు ఈ లక్షణాలని ఐడెంటిఫై చేసి వెంటనే బ్రెయిన్ స్కాన్ చేసి చూస్తాము. సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్ చేసి చూస్తాము. అది చేయడం ద్వారా ఇది క్లాటింగ్ టైప్ ఆఫ్ స్ట్రోకా లేకపోతే బ్లీడింగ్ టైప్ ఆఫ్ స్ట్రోకా అనేది మనం గుర్తించడానికి వీలుంటుంది. అది గుర్తించిన తర్వాత మనం దీనికి ఆ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఏదైతే చెప్పానో, గోల్డెన్ అవర్లో ఇచ్చే ఇంజెక్షన్ ట్రీట్మెంట్, థ్రాంబోలైసిస్ అంటాం దీన్ని. సో ఆ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మనకి ఏదైతే పారాలిసిస్ కానీ మాట ప్రాబ్లం కానీ వచ్చిందో దాన్ని రివర్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్ ఇస్ థ్రాంబోలైసిస్. అది మనం స్కాన్ చేసి స్ట్రోక్ అని కన్ఫర్మ్ చేసి ఈ ఇంజెక్షన్ ఇస్తే ఇంప్రూవ్ అవ్వడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఒట్టి ఇంజెక్షన్ వల్ల రికవరీ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు అంటే ఎస్పెషల్లీ మేజర్ స్ట్రోక్స్, అంటే పెద్ద స్ట్రోక్స్ వచ్చి మేజర్ బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ అది ఉన్నప్పుడు ఇంజెక్షన్ వల్ల రికవరీ వీలవ్వకపోవచ్చు కొంతమందికి, ఒక 20 to 30% మందికి. లేకపోతే కొంతమంది ఇమ్మీడియట్గా 4.5 గంటల లోపల వెళ్ళి ఉండకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో
మనం ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటి అంటే మనకి మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం. ఇది ఓన్లీ టెర్షరీ కేర్ సెంటర్స్ అంటే పెద్ద హాస్పిటల్స్, మేజర్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ మేజర్ ఇన్స్టిట్యూట్స్లోనే ఉంటుంది. ఇది ఈ ప్రొసీజర్ అనేది మనకి యాంజియోగ్రామ్ లాగా చేసి, బ్రెయిన్కి యాంజియోగ్రామ్ లాగా చేసి బ్లాక్ ఎక్కడ ఉంటుందనేది ఐడెంటిఫై చేసి ఆ బ్లాక్ని రిట్రీవర్ డివైస్ ద్వారా ఆ బ్లాక్ని రిమూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో మనకి పెద్ద స్ట్రోక్స్ వచ్చినప్పుడు, మేజర్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఈ ఇంజెక్షన్ ఒకటే కాకుండా థ్రాంబెక్టమీ ప్రొసీజర్ చేయడం ద్వారా స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ని రికవర్ చేయడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది.